R9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బద్దిపూడిలో మెగా వైద్య శిబిరం. రబీ పంట సాగుకు నీరు విడుదల. సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ కేశవ చౌదరి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉంది. ఎమ్మెల్యే ఇంటూరి. రాజధాని రైతులకు న్యాయం చేస్తాం. మంత్రి నారాయణ. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. రక్తదానం చేసిన అభిమానులు. మండల అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం. ఉదయగిరిలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలంలోని బద్దిపూడి గ్రామంలో నవంబర్ 23 ఆదివారం ఉదయం 8 గంటలకు కేవీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి కూనం ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో కుమారుడు కూనం రాఘవరెడ్డి మరియు కూనం బ్రహ్మానందరెడ్డి సమక్షంలో కూనం వెంకట సుబ్బారెడ్డి 14వ వర్ధంతిని పురస్కరించుకొని కుమారుడు కూనం అనిల్ రెడ్డి బద్దిపూడి గ్రామ సర్పంచ్ 1వ వర్ధంతి సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమం జరుగును. ముఖ్య అతిథులుగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు బద్దిపూడి వర్ధంతి సభకు విచ్చేశారు. బద్దిపూడి గ్రామంలో ఒంగోలు వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోఆపరేటివ్ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య, డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో స్పెషల్ డాక్టర్స్ అన్ని రకాల వ్యాధుల వైద్యానికి సంబంధించి 15 మంది స్పెషలిస్టులచే బద్దిపూడి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. దీనికి స్పెషలిస్టులు డాక్టర్లు 15 మంది డాక్టర్లతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఉచిత మెడిసిన్ ఇవ్వబడును. అందరికీ భోజనాలు పెట్టి పంపుతారు. మన బద్దిపూడి గ్రామంలో ఉలవపాడు మండలంలోని బద్దిపూడి గ్రామంలో కూన వెంకట సుబ్బారెడ్డి మరియు అనిల్ కుమార్ రెడ్డి యొక్క జ్ఞాపకార్థంగా 23వ తారీఖున మెగా వైద్య శిబిరం ప్రత్యేకమైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్ల చేత అన్ని పరీక్షలు చేయించి ఉచితంగా మందుల్లో పంపిణీ చేయబడును. దీనిని మరియు మధ్యాహ్న భోజన సౌకర్యం కలదు. దీనిని ప్రజలందరూ ఒక సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, కోనం అనిల్ రెడ్డి బద్దిపూడి విలేజ్ ఉలవపాడు మండల్ నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఆయన చనిపోయి ఇప్పుడు 1 సంవత్సరం అవుతుంది. అయితే మొదటి సంవత్సరం సందర్భంగా కేవీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఒక మెగా మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నారు. అది ఆదివారం నవంబర్ 23వ తారీఖు జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఫ్రీ మెడికల్ చెకప్, డాక్టర్స్ అందరూ వస్తున్నారు. అలాగే ఫ్రీ మెడిసిన్స్ ఇస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో అభిమానులు అందరూ రావాలి. మీ అందరికీ తెలుసు, ఆయన ఒక సర్పంచ్గా కూడా పనిచేశారు. అందరికీ అభిమాని. సో అందరూ వచ్చేసి ఈ ప్రోగ్రాం వచ్చేసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నెల్లూరు జిల్లా కలువాయి చెరువు నుండి దక్షిణ కాలువ ద్వారా 50,000 ఎకరాలకు 300 క్యూసెక్కుల నీటిని రబీ పంట సాగుకు నీటిని విడుదల చేసిన సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని మరోసారి రుజువు చేసింది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సహకారంతో రైతులకు అవసరం అయిన ప్రతి కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు సాగడం ఎంతో సంతోషముగా ఉందని తెలిపారు. ప్రభుత్వం ద్వారా మొన్న కూడా అన్నదాత ద్వారా లబ్ధి చేకూరింది. అలాగే ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు యూరియా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. నమస్కరోమి.
सर्वं विद्भूतं यच्चपुर्यं प्रदायिने श्रीमद्वेङ्कटनारायणवासायं मङ्गलं पोर्लिङ्गाय महने गुणात्मने यज्ञेन यज्ञमयं देवास्तानि धर्माणि कृतमन्यासं देहनाकं महिमानसुर्वेः राज्यादेवः विद्यते यनाय प्रजापतिं जगदेयं सः आजायमानो बहुधा जायते। నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపిన పట్టణ ముస్లిం మైనార్టీ నాయకులు, మత పెద్దలు, ఇమాంలు, మౌజండ్లు రాష్ట్రంలోని ఇమాంల మరియు మౌజండ్ల గౌరవ వేతనాలు చెల్లింపునకు 90 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో 2024 ఏప్రిల్ నుండి జూన్ వరకు, అలాగే 2025 జనవరి నుండి సెప్టెంబర్ వరకు గౌరవ వేతనాలు చెల్లించారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రతి ఇమాంకు నెలకు 10,000, ప్రతి మోజన్లకు నెలకు 5,000 చొప్పున గౌరవ వేతనం అందజేయనున్నారు. ఈ చర్యతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వందలాది మసీదుల్లో సేవలు అందించే మత పెద్దలు ఆర్థికంగా కొంత ఊరట పొందనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడుకు నియోజకవర్గ ముస్లిం సోదరుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇమాములు, మౌజన్లు ముస్లిం సమాజానికి ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా ఉన్నారని, వారి సేవలకు గౌరవం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గుర్తించాలని చెప్పి, అలాగే మన అన్న సోదరులు కూడా చెప్పారు, 2024లో నాకు ఒక కుటుంబ సభ్యుడిగా మీరు అందరూ కూడా ఎవరిని ఏ ఎలక్షన్లో కానీ వార్డులో మెజార్టీ కూడా నాకు ఇచ్చి నన్ను గెలిపించారంటే మీ అందరి అభిమానం జీవితంలో ఎప్పుడు మర్చిపోవడం. నా సోదరులు చెప్తా ఉన్నారు, సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చేటప్పుడు మీ అందరూ కూడా నాయకులు ఉన్నా కూడా మైనారిటీ సోదరులు ఎవరన్నా ఒక సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే నేను సిగ్నేచర్ పార్టీలు కూడా అడగకుండా సంతకం. ఎందుకంటే కంపల్సరిగా కుటుంబాలు, పేద కుటుంబాలు అవి ఉంటాయి, మనకు ఓట్లు వేసినా కూడా మనం వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి మైనారిటీ సోదరుడు ఎవరైనా మన ఆఫీస్కి వస్తే ఆ వార్డు నాయకులు కూడా అడగకుండా నేను సంతకం పెట్టి సీఎం రిలీఫ్ ఫండ్ చేసుకోవాలి. ఎందుకంటే పేద కుటుంబాలు ధనికులు ఉన్నారు, పేద కుటుంబాలు ఎక్కువ ఉంటే వాళ్ళకి కంపల్సరిగా మనం ఎంతో కొంత చేయూతనిస్తే జీవితంలో వాళ్ళు కూడా మనం ఏదో ఒకటి గుర్తు చేసుకుంటారనే ఆలోచనతోనే ఈ కందుకూరు పట్టణంలో మీ అందరి కోసం నేను పనిచేస్తా ఉన్నా. అలాగే ఇన్నాళ్ళు సోదరు రఫీ చెప్పినట్లు గత ప్రభుత్వంలో ఇనాం ల్యాండ్ 30,000 ఎకరాలు కబ్జా చేశారు దొంగలు, రౌడీలు. అలాగే పెద్దపూర్లో ₹1 కోట్ల ఆస్తి. నేను ఎలక్షన్లో రఫీ కొత్తగా వచ్చాడు తెలుగుదేశం పార్టీకి, ఆ రోజు నన్ను అడిగారు, నేనే ఉండి దీనికి ఫిక్సింగ్ చేసి మీ మైనార్టీ సోదరులకి హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పి నేనే చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత వాటికి ఏనుకుండి ఎవరెవరు కథలు నడిపించారో వాళ్ళకి తెలుసు ఆ ఊళ్ళో రాజకీయాలు. అయినా కూడా నేను ఎస్పీ గారితో చెప్పి, డిఎస్పీ గారితో చెప్పి వాళ్ళ స్థలం అది తప్పనిసరిగా మీరు చేయలేకపోతే నేను వచ్చి కూర్చొని ఫినిషింగ్ చేపిస్తానంటే అధికారులు కూడా బ్రహ్మాండంగా మీ వాస్తవమైన ముస్లిమ్స్ ప్రాపర్టీ అని చెప్పి ఊరందరూ కూడా చెప్తారు. కానీ అది ₹1 కోట్ల ప్రాపర్టీ కాబట్టి దాన్ని కూడా మింగాలని చెప్పి ఒక డాక్యుమెంట్, దొంగ డాక్యుమెంట్ తయారు చేసుకొని దాన్ని ఏ విధంగా రాజకీయం చేసి హైకోర్టు కూడా పోయారు. నేను కూడా ఇది అసెంబ్లీలో కూడా మాట్లాడిన పరిస్థితి అందరూ కూడా చూసుంటారు. అంటే వాళ్ళకి దోసుకోవడం, పేదల ఆస్తులు చేయడం అంటే రెండు ఆలోచనలు, అటువంటి ఆలోచనలోనే ప్రజలు ఏ విధంగా చేసారో మీరు కూడా చూశారు. సరే, ఇవన్నీ కూడా నాకు సోదరులు చెప్పినట్లు కందుకూరు నియోజకవర్గంలో రంజాన్ మీరు పవిత్రంగా మైనార్టీ ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే రంజాన్ పండుగ వచ్చే ముందు కంపల్సరిగా ప్రతి మసీదుని శుభ్రం చేయాలని చెప్పి రూరల్లో ఉన్న ఉలవపాడు కానీ, తొట్టు కానీ, గుడ్లూరు కానీ, లింగ సోదరులు కానీ అన్ని మసీదులు కూడా శుభ్రం చేయిస్తా ఉన్నాం. అలాగే కందుకూరు పట్టణంలో కూడా మున్సిపల్ అధికారులకి తప్పనిసరిగా ఒక 1 వీక్ 10 డేస్ ముందే ఆ మసీదులన్నీ కూడా శుభ్రం చేయాలని చెప్పి నేను కమిషనర్ గారికి కూడా చెప్పడం, ఈ 2 సంవత్సరానికి కూడా కంపల్సరీ చూసుకుంటా వస్తా ఉన్నాం. మీరందరూ కూడా ఈరోజు కందుకూరు పట్టణంలో మీరందరూ ఒక సోదరుడుగా, ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను ఆశీర్వదించారు. తప్పకుండా మీ రుణం ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా మీ సోదరుడుగా మీ ఇంట్లో నాయకుడు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా హామీ ఇస్తా ఉన్నా. నాకు కులాలు లేవు, మతాలు లేవు, అన్నీ ఒకటే, నాకు ఒకటే కుటుంబం, తెలుగుదేశం పార్టీ కుటుంబమే నా మనసులో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, అలాగే మన అందాక సోదరులు రాయపూడిలోని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజరైన కేంద్ర మంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ అధికారులు అంశాల వారీగా ఒక్కొక్క సమస్యపై చర్చించిన కమిటీ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ
700 ఎకరాలు ల్యాండ్ ఉంటే దాంట్లో 34,192 ఎకరాలకి ఆల్రెడీ మొత్తం ఇచ్చేసాం. ఓన్లీ పెండింగ్ ఉన్నది 700 ఎకరాలు. అంటే ఓన్లీ 700 ఎకరాలు అంటే చూడండి 34,000లో ఎంత పర్సెంట్ మినిమల్ ఎక్స్టెంట్. ఇందులో 5-6 రకాల కారణాలు ఉన్నాయి ఎందుకు చేయలేకపోయాం అనేది. ఒకటి, లేఅవుట్ యూటిలైజేషన్ ఉండవల్లిలో ఫైనలైజేషన్ అవ్వకపోవడం వల్ల 300 ఎకరాలు, లంక గ్రామాల్లో ఇష్యూస్ 166 ఎకరాలు, కోర్టు లిటిగేషన్స్ అంటే ఫ్యామిలీ తగాదాలు కానీ రకరకాల కారణాలతో ఒక 80 ఎకరాలు, అసైన్డ్ ల్యాండ్స్ అంటే పేదలకి పట్టాలు ఇస్తే అది వాళ్ళు అమ్ముకున్నాయి దాదాపుగా 37 ఎకరాలు. ఇలా ఇంకా కొన్ని 80 ఎకరాల వర్క్ జరుగుతూ ఉంది. అంటే 700 ఎకరాలు మాత్రమే మనం అలాట్ చేయాల్సినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఈ 700 ఎకరాలు ఏ విధంగా సాల్వ్ చేస్తే పూర్తిగా దీనికి ఎండుకు వస్తుంది అనే విషయం మీద 1 by 1 ఇష్యూస్ తీసుకుంటూ వచ్చాం ఇక్కడికి. వాళ్ళు దీన్ని కూడా అబ్యూజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని పట్టాలు వాళ్ళకి కాకపోయినా కూడా మాయే అని చెప్పే విధంగా చేశారు. అందులో కూడా నిజ నిర్ధారణ చేసి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కొంచెం వచ్చిన తర్వాత తీసుకొని దీన్ని కూడా తప్పనిసరిగా 90 days తీసుకుంటున్నాం. దీనికి 90 daysలో ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా అవుతుంది అనుకుంటున్నాం. అయిపోతే దాన్ని ఒక డెసిషన్ తీసుకుంటాం. అందులో ఒక 20 ఎకరాలు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ని ఈ మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా అడిషనల్ కమిషనర్ గారు కూర్చొని ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ని కూడా చేస్తే అందులో 20 acres క్లియర్ అవుతాయి. ఇవి కాకుండా ఇంకొక 45 acres CRDA లిమిట్స్లో ఉంది, అది కూడా వర్క్ చేస్తారు. ఇవి జనరల్గా లార్జ్ స్కేల్లో ఉన్నటువంటి 4-5 ఇష్యూ. బుచ్చిరెడ్డిపాలెంలోని TNR ఫంక్షన్ హాల్ నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కోడూరు కమలాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రశాంతమ్మ అభిమానులతో పాటుగా కమలాకర్ రెడ్డి రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ మన బుచ్చి పట్టణ అధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఆయన ప్రతిపాదించాడు దీన్ని. ఈరోజు మన కోమూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు బుచ్చి నగరంలో ఆమె నిద్రలేసి మొదలుకొని మనకి చేసే అభివృద్ధి కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకొని మనం ఏదో ఉడతా భక్తిగా మనం కూడా ఒక కార్యక్రమం చేద్దామని చెప్పి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించేదానికి ముందే ఆయన అందరితో మాట్లాడుకుని ఎవరైతే శాసయుతున్నాడో మన రామానాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జి, కౌన్సిలర్లు ఉండే నాయకులందరినీ కలుపుకొని, అదే బీజేపీ, జనసేన అందరినీ కలుపుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఎందరికో రక్తదానం అంటే కొర వస్తువులు ఏమైనా దొరుకుతాయి కానీ రక్తం దొరికే పరిస్థితి లేదు. ఎవరికైనా అవసరమైన వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం. ముఖ్యంగా మన శాసనసభ్యురాలు రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా వాళ్ళు సేవా కార్యక్రమాలంటే ఇష్టం. వాళ్ళకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితేవి, ప్రశాంత్ రెడ్డి గారు అయితేవి మొదటి నుంచి కూడా దైవభక్తి, సేవా కార్యక్రమాలు, విద్య, వైద్యం అనేవి వాళ్ళు మొదటి నుంచి చేసే కార్యక్రమాలు. కాబట్టి వాళ్ళకు కూడా అదే సేవా దృక్పథంతో ఉండే కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్యంగా దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఒక ఆలోచన చేశాడు. ఏంటంటే మనము 10th క్లాస్ చదివే విద్యార్థులకి, ప్రభుత్వ పాఠశాలలో చదివే 10th క్లాస్ చదివే వాళ్ళ వరకు పిల్లల వరకు ఎగ్జామినేషన్ ఫీజు వరకు పూర్తిగా మనమే నిన్న కట్టేయడం జరిగింది. 3 లక్షల రూపాయలు. VPR అభిమానులు, VPR డబ్బులు కాదు, VPR అభిమానులుగా వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల్లో వాళ్ళ పుట్టినరోజును పురస్కరించుకొని మనం కూడా వృతాభక్తిగా ఏదో చేస్తామని అనే ఉద్దేశంతో నేను చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ రక్తదానం అయితేమి, చెట్లు నాటడం అయితేమి, దేవాలయాల్లో పూజలు అయితేమి, వృద్ధులకి హాస్పిటల్లో పోయి వాళ్ళకి ఏదైనా పేషెంట్లకు అందరికీ కూడా పొళ్ళు పంచడం అయితేమి, నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అన్ని సేవా కార్యక్రమాలు కోలాహలంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ బుచ్చిలో ఈ విధంగా ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పాన్ని
మొట్టమొదటిసారిగా ఈ రెడ్ క్రాస్ నోవా వాళ్ళు ఇరువురు రక్తదానం చేయాలనే ఆలోచనతో నాకు కాల్ చేసినప్పుడు నేను మీ రక్తం తీసుకున్నటువంటి రక్తాన్ని మీరు సద్వినియోగపరిచేలాగా అయితేనే ప్రజలకి పేదవాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళకి అందుబాటులో మీరు ఇవ్వగలిగితేనే నేను ఈ కార్యక్రమం నిర్వహిస్తానని చెప్పాను. అదేవిధంగా రెడ్ క్రాస్ వాళ్ళు ఎవరో చిన్నపిల్లలకి పాపం రక్తం చాలా అవసరం ఉందని చెప్పి నీడ్ అని చెప్పిన తర్వాతనే వాళ్ళకి ఉచితంగా మీరు తీసుకున్న రక్తాన్ని అందరినీ సద్వినియోగం చేస్తానంటేనే ఈ కార్యక్రమం చేపడతానని చెప్పాను. అదేవిధంగా ఈ వైపు వాళ్ళు కూడా అడిగినప్పుడే హాస్పిటల్స్లో ఆత్మకూరులో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పేదవాళ్ళకి అవసరమైనటువంటి రక్తం అవసరం అన్నారు. వాళ్ళలో 30% ఇస్తామన్నారు. లేదు, మొత్తం తీసుకున్న రక్తం అంతా కూడా వాళ్ళకి మీరు సప్లై చేయాలని ఖచ్చితంగా నేను వాళ్ళకి తెలియపరిచాను. సో ఈ కార్యక్రమాన్ని ఆ విధంగా ఉంటేనే మనం చేద్దాము. ఎందుకంటే మన మేడం గారి జన్మదినానికి ఒక మంచి సంకల్పంతో చేయాలి కార్యక్రమం కాబట్టి అలానే వెళ్ళాలని చెప్పాను. అందువల్ల మా నాయకులకి మరియు కార్యకర్తలని అందరినీ నేను అడిగి చేద్దాం కార్యక్రమం అన్న తర్వాతనే అందరూ ఉత్సాహంతో చేద్దాము, విజయవంతం చేద్దామని పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మిగతా అందరూ మన మిత్రులైతేనేమి, నా స్టూడెంట్స్ అయితేనేమి, తర్వాత కార్యకర్తలు అయితేనేమి రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందువల్లంటే ఇవ్వడం అనేది వాళ్ళ మనసులో నుంచి రావాలి. మరి మనకు ఒక మంచి కార్యక్రమానికి మనం బ్లడ్ డొనేట్ చేస్తున్నాం అనే సంకల్పంతో వచ్చినటువంటి అందరికీ ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మా అభిమాని, మా నాయకుడు కోడూరు కమలాకర్ రెడ్డి గారు ఈరోజు మా శిబిరంలోకి వచ్చి రక్తదానాకాంక్షలు చాలా సంతోషము. తర్వాత ఈరోజు ఈ కాసేపు తర్వాత మేము ఈ కార్యక్రమాన్ని అందరి సమక్షంలోనే చేసేసి ముగిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. కలువాయిలో మండల అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ లక్ష్మీదేవి, ఎంపీడీఓ శైలజ అధ్యక్షతన సాధారణ సర్వసభ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండలంలో జరుగుతున్న మరియు ఇప్పటికే పూర్తి అయిన అభివృద్ధి పనులపై అన్ని శాఖల అధికారులు వివరాలు సమర్పించారు. ఈ సమావేశంలో మండలంలో జరుగుతున్న మరియు ఇప్పటికే పూర్తయిన అభివృద్ధి పనులపై అన్ని శాఖల అధికారులు వివరాలు సమర్పించారు. రోడ్లు, త్రాగునీరు, విద్యుత్ సంక్షేమ పథకాలు వంటి కీలక అంశాలపై విభాగాల వారీగా సమీక్ష చేపట్టారు. ప్రజలకు నేరుగా లాభం చేకూరే విధంగా కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని ఎంపీపీ లక్ష్మీదేవి సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్పెషల్ గైడ్ లైన్స్ వచ్చినాయి. 2019 ఫిబ్రవరి 24 తర్వాత కొత్త పాస్బుక్స్ వచ్చిన వారు పిఎం కిసాన్కి ఎలిజిబుల్ కాదు. 2019 ఫిబ్రవరి 24లో పాస్బుక్స్ ఉన్న వారు మాత్రమే పిఎం. 4 పశువులకి 1,50,000, 6 పశువులకి అయితే 2,00,000 రూపాయలకి మనం అదేవిధంగా చౌటపల్లిలో కూడా 2,200, దాచూరులో 6,000, 10,000, తుళ్ళూరు అది వైపేటపల్లి, అదేవిధంగా కలువై 3. ఇవన్నీ కూడా ఒక్కొక్క బిల్డింగ్ 36 లక్షలు. ఇవన్నీ కూడా టెండర్ జరిగేసి సెంట్రల్ గవర్నమెంట్ 15 ఫైనాన్స్ కానీ లేకపోతే నేషనల్ హెల్త్ మిషన్లో కానీ అమౌంట్ మనకి ఇస్తారని తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉదయగిరి పట్టణంలోనే ఏబిఎం చర్చ్ కాంపౌండ్ ఆవరణలో గుర్తు తెలియని సుమారు 60 ఏళ్లు కలిగిన ఓ వృద్ధుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన శనివారం వెలుగు చూసింది. సమాచారం అందుకున్న ఎస్ఐ కర్నాటి ఇంద్రసేనారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు.
ఈరోజు అనగా 22/11/2025 ప్రజల ద్వారా రాబడిన సమాచారం మేరకు అలాగే ఉదయగిరి విఆర్ఓ గారు ఇచ్చిన సమాచారం మేరకు ఈ ఏబిఎం కాంపౌండ్ పిల్లలు ఆడుకునే గ్రౌండ్ పక్కగా కాలువ పక్కగా ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడని తెలిసిన సమాచారం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. అతన్ని పరిశీలించగా సుమారు 60 నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్నట్లుగా తెలుస్తున్నది. పక్కనే మనకు అతను పాయిజన్ తీసుకొని చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఒక మా పాయిజన్ బాటిల్ అలాగే గడ్డి మందు థమ్స్అప్ బాటిల్ కూడా ఉన్నాయి. అతని పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఎవరికైనా అతని వివరాలు తెలిసిన వెంటనే ఉదయగిరి ఎస్ఐ అయిన నాకు 9440700002 అనే నెంబర్కు కాల్ చేసి వివరాలు తెలియజేయవలసిందిగా తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బద్దిపూడిలో మెగా వైద్య శిబిరం. రబీ పంట సాగుకు నీరు విడుదల. సోమశీల ప్రాజెక్ట్ చైర్మన్ కేశవ చౌదరి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉంది. ఎమ్మెల్యే ఇంటూరి. రాజధాని రైతులకు న్యాయం చేస్తాం. మంత్రి నారాయణ. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. రక్తదానం చేసిన అభిమానులు. మండల అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం. ఉదయగిరిలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.